కెమెరా ముందుకు వస్తే మంచిగా ఉంటాడు, కెమెరా తర్వాత నాతో మంచిగా మాట్లాడట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు. దాని తర్వాత నేను ఎటైనా తీసుకుపోంటే సేమ్ గొడవలో ఎట్లయితే ఉన్నాడో అట్లనే బిహేవ్ చేస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు, తిను అంటే తినట్లేడు. అండ్ ఇంకా ఈ ప్రజెంట్ కూడా వంశీ ఇంట్లోనే ఉన్నాడు, కానీ పక్కన పెట్టుకొని నాతోనే మాట్లాడట్లేడు. సరే, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. నాకు కూడా తినాలని ఉంది. మరి దా పోదాం. ఆర్డర్ పెట్టు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం వీడియో కొడతాడు ఆయన కూడా. ఎంత ఇది తెలుసా అది? అసలు నీకు ప్రాబ్లం ఏందో ఏమో అర్థమైతలేదు. బయటకు తీసుకోవడానికి ఏం ప్రాబ్లం? పోతావా నాగన్ నిమ్మడ సినిమాకి? ఏమైందంటే నువ్వు అన్నావు ఆల్రెడీ, ముందు లెక్క ఉండలేము, అది లేను ఇది లేను, జస్ట్ వీడియోస్ వరకు మాట్లాడతాను, ఆఫ్ కెమెరా మాట్లాడను, నాకు అవసరం లేదు. మొక్క పెట్టవాళ్ళతో తెలుసా, మూతి ముక్కు రెండు వస్తాయి. మెసేజ్ చేసేవారు పోయి దొబ్బి తిన్నది ఫ్రైడ్ రైస్, ఒక మెసేజ్ పెట్టి రాలేదు తిరిగి పోయినాం జాగ్రత్తగా చెప్పడానికి. ఫోన్ లాకర్లు ఉండే స్నాప్లో కూడా మే పెట్టినా. అరే ఇప్పుడు ఐస్ క్రీమ్ గురించి టాపిక్ రా. బట్టలు మార్చుకున్నప్పుడు ఫోన్ ఇచ్చినారు. అప్పుడు ఏం ఎవరు స్నాపులు ఒక్కొక్కరు 10-20 స్నాపులు పెట్టారు. ఏం బిక్తురు మరి? మాట్లాడతలేనా? పొద్దు నుండి ఏడునా వీడికి రాలేదు అసలు. ఎందుకు వచ్చినావు? రీల్ పర్పస్ వచ్చినావు. వీడియో కొడదామని అడగలేదు. నువ్వు జస్ట్ కొట్టు అని చెప్పి వెళ్ళిపోయావు. కొడదామని అడిగినా లేదా? నా కోసం కాదమ్మా. సరే, నో ప్రాబ్లం వంశీ, పోదాం దా. రాను నేను. ఎందుకు నాను? కాదు, ఈమె కంట బయటకు తీసుకుపోతేనే లవర్ అవుతాడు, ఈమె కాళ్ళు నొక్కితే లవర్ అవుతాడు, ఈమె బుద్ధిగరించేస్తేనే లవర్ అవుతాడు. అంటే నేను ప్రేమతో అంటే నీతో ప్రేమగా మాట్లాడితే నేను లవర్ కాదు. ఏమని మెసేజ్ చేయాలక్క? వస్తున్నామని మెసేజ్ చేస్తే వస్తావా? మనము లాస్ట్ అడ్వెంచర్ పోయినామని మెసేజ్ చేయాలి. మెసేజ్ చేయండి, మీరు వండర్లో పోతున్నారని చెప్పినావు. ఒక్క నిమిషం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ నైనితో ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. వీడియో ఇంట్రో ఇంత స్లోగా చెప్పడానికి రీజన్ ఏంటంటే వంశీ ఉన్నాడు. వంశీ కోసమే ఈ వీడియో. ఏంటి అని అంటే, మాకు గొడవైన టాపిక్ తెలుసు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అని తెలుసు. తను వైజాగ్లో ఉన్నప్పుడు నా పిచ్చితో నేను తనను సతాయించిన, తన పిచ్చితో నన్ను సతాయించినాడు. సేమ్ టైం కలిసి మంచిగా ఉందామని చెప్పేసి దగ్గర అవ్వాలి అని అనుకుంటాం కదా, ఓకే అని అనుకున్నాం. మీకోసం మేము వీడియోస్ తీస్తున్నాం. అండ్ ఏంటంటే వంశీ ప్రాబ్లం ఏందో నాకు ఇప్పటికీ తెలియలేదు. కెమెరా ముందుకు వస్తే మంచిగా ఉంటాడు, కెమెరా తర్వాత నాతో మంచిగా మాట్లాడట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు. దాని తర్వాత నేను ఎటైనా తీసుకుపోంటే సేమ్ గొడవలో ఎట్లయితే ఉన్నాడో అట్లనే బిహేవ్ చేస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు, తిను అంటే తినట్లేడు. అండ్ ఇంకా ఈ ప్రజెంట్ కూడా వంశీ ఇంట్లోనే ఉన్నాడు, కానీ పక్కన పెట్టుకొని నాతోనే మాట్లాడట్లేడు. అట్లాంటప్పుడు ఇంటికి రావడం ఎందుకు, నాతో మాట్లాడకుండా ఉండడం ఎందుకు? ఏదో ఒకటి తెలుస్తే అయిపోతుంది కదా. ఈ టెన్షన్ నాకు కూడా పెట్టుకోవాలని లేదు. ఒక అమ్మాయిగా నేనే సిగ్గు, తర్వాత యాటిట్యూడ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ పక్కకెట్టి మరి వాడిని ఎంబడబడుతున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు నమ్మరు కానీ మీ ముందట నేను కెమెరా పట్టుకొని పోయి ఇడికి తీసుకెళ్ళు అని అంటే ఎట్లా బిహేవ్ చేస్తాడో చూడండి. కెమెరా ముందు మంచిగా బిహేవ్ చేసినా ఆఫ్ కెమెరా మాత్రం మంచిగా ఉండట్లేదు. ఇదే లాస్ట్ కావాలి అని అనుకుంటున్నా. వీడియో కానీ మా ఇద్దరి మధ్యలో ఫైటింగ్ కానీ ఇంకొకటైనా కానీ మీ అన్న గురించి పొడి
వీడికి వచ్చి కూడా పబ్జి ఆడేటప్పుడు నువ్వు ఎందుకు కిందికి వస్తున్నావు? కెమెరా పెట్టుకోవడానికి వచ్చినా నా ఇష్టం, నా కెమెరా, నువ్వెందుకున్నావు? నీ కెమెరా ఎప్పుడన్నా ఇచ్చా సరేదా ఇచ్చి బయటకు తీసుకో. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. నాకు చాలా తినాలనిపిస్తుంది. పర్లేదు, తినాలనిపించినప్పుడు తిను. మరి దా వస్తా. కెమెరా రైట్ ఆఫ్. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఏదో గుర్తుకొచ్చింది. ఐస్ క్రీమ్ అని ఎన్ని రోజుల నుండి అడుగుతున్నా? తిన్నావు ఐస్ క్రీమ్ అవును, పెద్ద డబ్బా పెట్టుకొని. నేను నా పైసలతో నేను ఆర్డర్ పెట్టుకొని తిన్నా. ఆ రోజు నీతో లొల్లయ్యింది, నువ్వు పైననే పాటలు పెట్టుకొని తింటున్నావు. ఆ రోజు నేను తిన్నావు. నీకెప్పటి నుండి అడుగుతున్నా? నేను ఎప్పటి నుండి అడుగుతున్నా? నేను ఎప్పటి నుండి అడుగుతున్నా? గొడవ కాకన ముందు నేను కూడా గొడవ కాక ముందు నుండి అడుగుతున్నా. ఏం అడుగుతున్నా? ఐస్ క్రీమ్ కావాలని చాలా అడిగినా. నేను ఏది ఇవ్వలే. ఏది ఇవ్వలేదా? మొన్న మేడం ఏది జరిగింది? ఎప్పుడు ఇచ్చినావు చెప్పవా? ఐస్ క్రీమ్ అసలు వీడియోలో అడిగితే కూడా ఇవ్వలే. నాకు ఐస్ క్రీమ్ తినిపోయావంటే ఎట్లా పెట్టి అది తిన్నావు. సరే, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. నాకు కూడా తినాలని ఉంది. మరి దా పోదాం. ఆర్డర్ పెట్టు. ఆర్డర్ పెట్టు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం వీడియో కొడతాడు అని వాడనా? ఎంత ఇది తెలుసా అదే. అసలు నీకు ప్రాబ్లం ఏందో ఏమో అర్థమైతలేదు. బయటకు తీసుకోవడానికి ఏం ప్రాబ్లం? పోతావా నాగనిమ్మడ సినిమాకి? నేను తీయాలా? తీయ. నువ్వు ఎట్లా ఏడివేనో చెప్పు. నిన్న నేను బయటకు పోయినా. మొత్తం ఏడివేను బయటకి గేమ్స్ అడిగిందా? ఏమన్నా అడిగినా? నీకు చెప్పినా అంతకన్నా. నేను అడిగినా? సరే నాన్న. ఆ ఊరిని అడిగినా? ఏమని అడిగినా? బయటికి ఎడిపోతున్నావు అని అడిగినా? నేను రేపు పోతున్నా. నాకు తెలుసు నువ్వు ఎట్లా పోతున్నావు అని తెలుసు కాబట్టి పో, ఎంజాయ్ చేయని చెప్పిన. డిస్టర్బ్ చేసిన ఏ హాత్ నికాల్ ఫస్ట్ పేలే బాత్ కర్ కూర్చు. ఏం చూసేది? చూస్తారు వాళ్ళు. ఒకప్పుడు ఇట్లా వచ్చినా కూడా ఏం అనకపోతుండే. ఇప్పుడు ఇట్లా వేస్తేనేమో హాత్ నికాలు అంటాం. పేలే క్వశ్చన్స్ చెప్పేది నేను క్లారిఫై. పోతున్నావు ఏమన్నా అన్నానా? మెసేజ్ మరి నువ్వు పోయేటప్పటికి బొక్కనే అసలు ఇంకా లేచి కూడా లేను. పోతున్నావు అంటే ఓకే జాగ్రత్తగా వెళ్ళు, మంచిగా ఎంజాయ్ చేసినా, వేడిపోతున్నావు నాకు తెలుసు. ఇంకా నేనే అడిగిన స్పెషల్గా, తీసుకున్నావా అన్ని జాగ్రత్తలు అన్నీ పెట్టుకున్నావా అని. మనకు తెలియదు బ్రెయిన్. అయిపోయిందా? తీసుకుపోయే వాళ్ళకి బ్రెయిన్ లేదు, నీకు లేదు. నీకు మేము నిన్న పోతుంటే మొన్న నైట్ ఏమని చెప్పినా మాకు ఏదో సర్ప్రైజ్ అంట. సో వెళ్తున్నా 10 o'clock అంటే సరే పోనన్నావు. నేను రెడీ అయ్యి రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావు? నువ్వు లేవు అక్కడ. నేను పైనకి వచ్చి నువ్వు చూసినావు కదరా. వాడు చూస్తే నాకేంది? నేను లేను కదా. నాకు ఇప్పుడు కావాలి. ఏంటిదే? ఏంటిది సెట్ చేసినావు? చీ, రూమ్ కాదు, చీ, బైక్. వెళ్ళేసి వచ్చాను. ఏ ఏంది బి? అసలు టైం ఇస్తున్నావా మనిషి? వావ్, మాట్లాడు టైం గురించి. నిన్న లేచి బాత్రూమ్ పోయేసరికి మళ్ళీ వచ్చింది. ఎప్పుడు వచ్చినావు? దయ్యాలు చూపించుకోవడానికి వచ్చిర్రు. మళ్ళీ ఆ టైంకి నేనేం చేయాలా? అరే మ్యాటర్ ఏంటంటారా? ఆగు సరే, వైజాగ్ నుండి వచ్చినప్పుడు ఉన్నా అన్నావు. వైజాగ్ నుండి వచ్చినాక వైజాగ్ నుండి రాగానే అల్లు ఉల్లయింది. అప్పటి వరకు మాట్లాడుకోలే, చాలా డెసిషన్లు తీసుకున్నాం మైండ్లో. ఒక పాయింట్లో చాలా చెప్పుకున్నాం మీకు కూడా. ఇదంతా పక్కన పెడితే ఏమైంది మరి? ఆ పాయింట్లు మాట్లాడినాక మాట్లాడుకున్నావు, వీడియోలో కూడా చెప్పినాంగా. అవును, డిసైడ్ అయిన తర్వాత ఏమైంది? డిసైడ్ అయినాక ఏమైంది? బాగానే ఉన్నాం, వీడియో కొట్టినాం. బర్త్డే కూడా బితాజ్ చేసిండ. బర్త్డే నాది. ఎవరిదైతే బర్త్డే అయితే మనం అందరం కలిసి. అదే అంటే నా కెమెరా ముందుకు రాగానే యాక్టింగ్ చేస్తున్నావు. ఎవడు? నేను చెప్పినట్టు సూపర్ కావాలని చెప్పారు. ఏమైందంటే నువ్వు అన్నావు ఆల్రెడీ, ముందు లెక్క ఉండలేము, అది లేను ఇది లేను, జస్ట్ వీడియోస్ వరకు మాట్లాడతాను, చేయలేదు, ఆఫ్ కెమెరా మాట్లాడను, నాకు వీడియో ఫస్ట్ డే మీకు క్లారిటీ వీడియో ఒకటి రోజు నేను నార్మల్ ఆ రోజు క్లారిటీ వీడియో కొట్టాం. అదే రోజు నైట్ కేక్ కటింగ్ చేసినాం, అంతా బాగానే ఉన్నాం. నెక్స్ట్ డే ఏమైందంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేయగానే వీళ్ళు వెళ్ళిపోయారు అనమాట. నేను లేచి
వాష్రూమ్కి వెళ్ళే గ్యాప్లో వీళ్ళు వెళ్ళిపోయారు. నాకు చెప్పను కూడా చెప్పలేరు పోయేది. వచ్చిన తర్వాత నాకు కాల్ రిలాక్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వెళ్తానా అని చెప్పారు. ఓకే జాగ్రత్తగా వెళ్ళడం. ఇంకా నేనే చెప్పాను ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకంటే నాకు ఆల్రెడీ ముందు తెలుసు కాబట్టి జాగ్రత్తలు చెప్పాను అనమాట. కట్ చేస్తే పోయినాక బొక్క కూడా మెసేజ్ చేయలేదు. నేను ఒక మెసేజ్ పెట్టినా అనమాట, వెళ్తున్నావు కదా ఎంజాయ్ చేయలేదు, పోయినాక చేయని. ఇది పోయింది తెలియదు నాకు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మెసేజ్ చేయలేదు, ఏం చేయలేదు. సరే ఫోన్లో వదిలేసిన. మళ్ళీ వచ్చినాక చెప్పని నువ్వు అబద్ధాలు. నువ్వు పోయేటప్పుడు ఏమని చెప్పిరా, పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు మీరు పెట్రోల్ బంక్ దగ్గర రాయినప్పుడు ఏమని చెప్పిరా, అవన్నీ వద్దు, పెట్రోల్ బంక్ దగ్గర రాయినప్పుడు ఏం చెప్పినా, పోయి ఎంజాయ్ చేయవే, మెసేజ్ చేయి పోయినాక అని చెప్పిరా. పోయినప్పుడు మెసేజ్ చేసినావా? ఏం మొక్క పెట్టవాళ్ళతో తెలుసా, మూతి ముక్కు రెండు అవుతాయి. మెసేజ్ చేసేవారు. పోయి దొబ్బి తిన్నది ఫ్రైడ్ రైస్, ఒక మెసేజ్ పెట్టికి రాలేదు తిరిగి. పోయినాం జాగ్రత్తగా చెప్పడానికి. స్నాప్లో కూడా మేయే పెట్టిండా. మీరు ఫ్రైడ్ రైస్ తిన్నది మాకు ఎట్లా తెలుసు? వేస్ట్గా చెత్తగా అది రిటర్న్ వచ్చేటప్పుడు క్యాఫ్టేరియాలో ఏమంటారు మీరు డ్రెస్సులు మార్చుకొని ట్యాగులు పెట్టేవా ఇప్పుడు క్యాఫ్టేరియాలో పెడతారు. అది ఎవరిది జిన్నకు ఒకటి తీసుకోవాలి కాబట్టి ఫోన్ ఆమె ఉంది. ఏదో వంశీగాడ పెట్టిడు మరి ఒక దానిలో యూట్యూబ్ వీడియో ఒక దాని. అరే ఏం దొంగలు రాయిలు. అరే నాకు సరే కెమెరా కట్ అయిన తర్వాత సరే సరే అది కూడా తెలిసి సరే సరే ఐస్ క్రీమ్ తీసుకోవాలి. టాపిక్ ఒకటి ఒకటి చేసి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నావు కదా, నీకు కావాలి. ఇప్పుడు పోవాలన్నది వచ్చేటప్పుడు సరే ఇది వదిలేసి వచ్చేటప్పుడు ఏమంటారు అది కాఫీలు తాగరిగా పెట్టిర్రా, టీలు పెట్టిర్రు. అప్పుడన్నా మెసేజ్ చేయాలి, అయిపోయిందిరా ఇది చేసాం సేఫ్ వస్తాం. ఎప్పుడు రావాలి? 8 లోపు ఉండాలి. అంత దూరం అది యాడనో అడవిలలో ఉంటుంది. అది ఏం చేయాలి, వస్తున్నామని ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం లేదు పక్క వాళ్ళకి పిచ్చిలేసింది వీళ్ళిద్దరికి. నాగాడికి మౌనికి పిచ్చిలేసి అన్న ఒక్కడే ఉన్నాడు, బోర్ కొడుతుందని చెప్పి టికెట్లు బుక్ చేశారు. ఏమైంది? ఒక్క నిమిషం. నీతోనా నిన్న నీ ఫోన్ కాకుండా మా ఫోన్ ఉంది నాకు. ఇది ఎందుకు నాకు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా? అరే అవును నేనేమన్నా ఏంద్రా ఎక్కువ మాట్లాడుతురు? పోయిందే కాకుండా ఐస్ క్రీమ్ కోసం లొల్లంటారా వీడియో అంటే ఐస్ క్రీమ్ కోసం. నిన్న నీతో ఎన్ని ఫోన్లు ఉండే? 2 నాది వంశీది. దేనికి? ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్ కి, ఒకటి నేను చెప్పినా. ఇప్పుడు ఏమైంది? మేము అన్నమా ఇప్పుడు దాని గురించి నేను ఏమంటలేదు. నేను అనే దాని గురించి ఈడికి వచ్చినప్పుడు గురించి మాట్లాడుతారు. ఇది చెప్పు. వచ్చినప్పుడు చినుకులు పడ్డాయి. యూ ఫస్ట్ థింగ్ ఓకే పడ్డాయి. ఓకే సోను మీద ఒట్టు. నువ్వు ఫస్ట్ ఇలా మీ ఇంట్లోకి వెళ్ళిపో ప్లీజ్. నాకు వద్దు, నాకు నువ్వు ఉంటే అసలు వద్దు. నేను అబద్ధం అని చెప్తున్నాడు. అయితే నువ్వు ఎన్నిసార్లు అబద్ధం చెప్పినా ఫస్ట్ వాడు ఏంటంటే వాడి అదే లడ్డు చినుకులే ఒకటి చెప్పు. నిజాయితీగా అయిపోతుంది. అరే ఇప్పుడు ఐస్ క్రీమ్ గురించి టాపిక్ రా. బట్టలు మార్చుకున్నప్పుడు ఫోన్ ఇచ్చినారు. అప్పుడు ఎవరు స్నాపులు ఒక్కొక్కరు 10-20 స్నాపులు పెట్టారు. ఏం బిక్తురు మరి? నేనే ఇచ్చిన ఫోన్ వచ్చినా కూడా చెప్పిన లైట్ తీసుకుంది. ఎప్పుడు నిన్న నీకు ఫోన్ వచ్చిన అక్క అని చెప్పిన కదా. అవును చెప్పిన, కానీ ఫోన్ చేయలేవేమో. అదే కదా మ్యాటర్. అదే అంటే అదే మ్యాటర్ అంటే ఎందుకు చేయలే? మా చెల్లి నాతో వచ్చినప్పుడు నీకు ఎందుకు ఫోన్ చేయాలి? మేము అది అడగట్లేదు మేడం. మేడం మేము అది నేను ఎందుకే చిన్న వెళ్ళిపోమన్నా. నాకు ప్రాబ్లం లేదు. నువ్వు ఏడిపోతున్నావు? నువ్వు అరే బెదిరిస్తారు ఇట్లా. నువ్వు పోతావారా? అవును ఇప్పుడు నీతో ఉన్నప్పుడు నీకు టైం ఇస్తాను. నాకు ఫోన్ 15 days నేను పడుతున్నప్పుడు మీకు కనీసం మెసేజ్ అయినా చేసినా అక్క? ఒక్కసారి సూరత్ వచ్చినప్పుడు మెసేజ్ చేసినా అక్క? వీళ్ళకి నేనే ఫోన్లు చేసిన. మేమేమన్నాం ఇప్పుడు? ఇప్పుడు నాతో ఉన్నప్పుడు నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నాకు టైం మేము అది అడగట్లేదు. మరి ఇంకేం మేము రిటర్న్ వచ్చేటప్పుడు మా చెల్లి ఇంకేం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడి రైళ్ళు. నేను అనేది ఏంటంటే వచ్చేటప్పుడు రిటర్న్ వస్తున్నామని ఒక మాట చెప్పాలి. లేట్ అయింది కదా అది అడుగుతున్నా. స్నాపులు పెట్టే బదులు ఒక మెసేజ్ వస్తున్నా ఒక మెసేజ్ పెడితే అయిపోతుంది కదా అని అడుగుతున్నారు. నేను చేయలే. అరే అవ్వా వీడియో క్యాన్సిల్ వెళ్ళిపోను. ఐస్ క్రీమ్ టాపిక్ ఇప్పుడు. ఏం ఐస్ క్రీమ్? నాకు ఐస్ క్రీమ్
అక్క కాదే, వీడికంటే నేను ఐస్ క్రీమ్ అడిగితే ఇస్తానంట. వచ్చినప్పటి నుండి నేను ఐస్ క్రీమ్ ఎన్నిసార్లు అడిగినా ఇయ్యలేవు కదా అంటే తీసుకపో బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకో అంట. మరి బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకుంటే మనం బయటకు పోవాల్సిన అవసరం లేదు. బాగాలేదు మరి నువ్వు సోనను ఎందుకు తీసుకున్నావు? రోడ్లు బాగాలేక నిన్న పాపం వీళ్ళే కింద పడ్డారు జారి. మనం పోతే డ్రైవింగ్ రాదు. మొన్ననే ఎప్పుడో పాపం బాగాలేవు రోడ్లు. నువ్వు అంత దూరం ఎందుకు పోతావురా? మరి ఐస్ క్రీమ్ ఏడ ఆడుంది శంషాబాద్ లో. ఏంటంది చార్మినార్ లో? చార్మినార్ లో మ్యాగ్నమ్ ఉందా? 2 నిమిషాలు నీకు ఏ ఫ్లేవర్ కావాలి నువ్వు మీరా ఇట్లా చిటికేసి వస్తాయి మ్యాగ్నమ్. నాకు డ్రైవింగ్ రాదు. వంశీ నిజంగా చిటికే. ఏం పేరు? మ్యాగ్నమే రావులే. మ్యాగ్నమ్ బ్రో. నీకు అన్ని అవే గుర్తొస్తాయిరా నీకు. తాగుడు అలవాటు చిటికే. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు 3 ఉన్నప్పుడు అంటే ఈ పిల్ల అంటే రెస్పెక్ట్ లేదు. నేను తెప్పించినాక ఇట్లా చిటికేసి అప్పుడు ఇట్లా వస్తుంది. ఇదంతా యాక్టింగ్ చెప్తున్నా కదా. కెమెరా పెడితే యాక్టింగ్ మస్తు చేస్తాడు వంశీ. సరే ఆఫ్ కెమెరా ఎట్లుంటుంది చూడాలి. జిమ్మాకైతే ఎవరికి సపోర్ట్ చేసేది లేని చేస్తుంది. చూడక్క ఏం చూడాలి? ఐస్ క్రీమ్ కోసం వీడియో కొడతాడు, తిడతారు. అవును, నేను ఏం వీడియో అసలు నువ్వు సరిగ్గా ఉండట్లేదనే వీడియో కొడుతున్నా. నేను ఎందుకు ఉండలేదు సరిగ్గా? గొడవ అయిన తర్వాత తింటున్నా మంచిగా తింటున్నా వంతున్నా. మాట్లాడతలేనా? పొద్దు నుండి నాతో మాట్లాడినావు. వీడికి రాలేదు అసలు. వీడికి ఎందుకు వచ్చినావు? నీ రీల్ పర్పస్ వచ్చినావు. వీడియో కొడదామని అడగలేదు. నువ్వు జస్ట్ కొట్టు అని చెప్పి వీడియో కొడదామని అడిగినా లేదా? నా కోసం కాదమ్మా, నా కోసం అడగలేదు. ఎవరి కోసం అడిగిన వీడియో? నా ఛానల్ అడిగిందా? నా ఛానల్ కి నువ్వు ఎట్లా పోతున్నావు అన్నట్టే చెప్పినావు. నేను ఎట్టు పోతలేదు, నేను ఎడిగి పోతా. సరే చెప్పినావు, వెళ్ళిపోయినావు. దాని తర్వాత మాట్లాడినావా? ఎవడొచ్చి నువ్వు తినేటప్పుడు ఎవడు మీ తాతున్నాడా? నాతో మాట్లాడినావా? అబ్బా చిట్టి పడుకుతురా ఇది. అన్న బద్దాలే కానీ ఐస్ క్రీమ్ మేడం చిటికే వేయను వేయను. లడ్డు అరే డోర్ వేసారా? జిన్ను లాక్కవరా, జల్దీ లాక్కవు. గడబెట్టు గడబెట్టు. ఇప్పుడు ఎప్పుడు చెప్పిన అన్న ఫోన్ చేస్తున్నా అంటే ఏ చెయ్యని. నువ్వు ఫోన్ చేసినావంట అబద్ధాలు చూడు. అమ్మో నిన్న లడ్డు ఏం చెప్తున్నాడు అసలు? నిన్న వంశీ నాకు కాల్ చేయలేడు. వంశం నా ఫోన్ చేస్తున్నాడు అని నేను చెప్పినాడంట. నేనంటే కాల్ ఫోన్ చేసిండని చెప్పిండు. మరి సీఎన్తో నేనే చేపించిన ఫోన్. క్యాండీ కోసం చేసిండు, నీ కోసం కాదు. చెప్పి ఇప్పుడు నేను కూడా క్యాండిల్ పెట్టింది కదా అక్క, కుక్కరే కదా నీకు కూడా. స్నాప్ పెట్టింది అక్క. అదే అంటారా? ఫోన్ చేయలే అక్క అక్క అక్క. అరే వాళ్ళు మాట్లాడి రా వద్దురా. అరే వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ లడ్డుకి ఎట్లా అలవాటు పెట్రోల్ కొట్టి తీసుకొని పోతాడు. మనం నేనే కొట్టిస్తా, పోయి తెద్దాం. అక్కడ నిన్న కొట్టించింది ఉంది మనతో. సరే మేము తెస్తాం ముందు. నేను వస్తా. చార్మినార్ కి మీతో వచ్చినాడు, నాతో ఇప్పుడు రామంటే. నేను మీతో వచ్చినా చెప్పు. అరే మీతో వచ్చినారా? మేము ముందే పోయినా కదా. మేము ముందే పోయినాం. నాకు తెలియదు, నాకు చెప్పలేదు. చెప్పిన వారు నాకు వస్తున్నామని. మీరు నాకు వస్తున్నా చెప్పిన. నేనే రమ్మన్నగా మిమ్మల్ని. దీన్ని రమ్మన్నా నేను అడుగు. నాకు తెలియదు మీరు వస్తున్నాను కూడా. సరే నో ప్రాబ్లం వంశీ, పోదాం దా. రాను నేను. ఎందుకు నాన్న? కన్నా కన్నా ఏమైంది కన్నా? చెప్పక రామని అంటే నువ్వు కాదు, వేరే వాళ్ళ టాపిక్ కాదు. సడన్ గా వేరేదేదో గుర్తొచ్చింది. నానా నానా మీ నాన్న, మీ నాన్న ఈ నాన్న, ఇగో 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 ఈ నాన్న.
కాదు ఇందాక మీరు మాట్లాడుకున్నాను పొద్దున్న ఆ నాన్న కాదు ఈ నాన్న ఆ నాన్ననే గుర్తొచ్చేటట్టు చిన్న. సో గైస్ చెప్పినా కదా మీకు ఆల్రెడీ ఇంట్రోలో ఏమేమి చెప్పినా వంశీ గురించి మీకు అందరికీ తెలుసు. జస్ట్ యాక్టింగ్ మాత్రమే, అసలు ఎవరి లెక్క బిహేవ్ చేయట్లేదు, చెయ్యడు కూడా ఇంకా. సో కెమెరా కట్టగానే కాదు ఈమె కంట బయటకు తీసుకుపోతేనే లవర్ అవుతాడు, ఈమె కాళ్ళు నొక్కితే లవర్ అవుతాడు, ఈమెకు బుధగరించేస్తేనే లవర్ అవుతాడు. అంటే నేను ప్రేమతో నీకు గొడవ తెలుసా ఇంతకి? అంటే నీతో ప్రేమగా మాట్లాడితే నీ లవర్ కాదు. అట్లా కాదు. కాదు నేను ఎందుకు ఇట్లా నీకు గొడవ తెలుసా అసలు? తెలియదు నా అసలు మీ ఇద్దరు అక్కడ నేను చెప్పిన చూడు మొన్న 15 days మాట్లాడలేదని. మాట్లాడలేదు శ్రీప్రభ. మాట్లాడుకోలేదు కదా అవన్నీ. శ్రీప్రభ మీరు వైజాగ్ లో మాట్లాడుకోలేరా? ఏడా అసలు అసలు మేము లొల్లి స్టార్ట్ అయ్యింది. వైజాగ్ లో నువ్వేమన్నావే తిందురా అంటే వంశీ వచ్చినాక తింటా అన్నలే. అప్పుడు కూడా వాడు అలాగే ఉన్నాడుగా, తినలే కాబట్టి. తినలేడుగా, జస్ట్ నామకే వేస్తున్నాడు. నామకే వాసు వాళ్ళు పిలిచి అన్ని తిన్నారని చెప్పి. కానీ మళ్ళీ తర్వాత వచ్చి మీ పక్కనే కూర్చొని తిన్న తరగతికి వంశీ వస్తేనే తింటానే అన్నావు కదా, ఎందుకు తింటున్నావు వీడు అనలే? అవునన్నా. మరి అప్పుడు మేమందరం ఇప్పటికే లొల్లి అయిపోయింది మాకు. కాదు మేమందరం తింటున్నాం, రావే తిందాము అందరం కలిసి తిందాం అంటే లే వంశీ వచ్చినాక తింటా అని అన్నారు. సర్లే వంశీ వచ్చినాక తింటదిలే అని చూస్తే అందరం తిని కూర్చొని ఐస్ క్రీమ్లు తింటున్నాం, మేము అన్నం తెచ్చుకొని తింటుంది. అయితే ఆ లొల్లి తర్వాతకి ఈ పర్సన్ అనే పర్సన్ నాతో మంచిగా ఉండట్లేదు. తప్పేవరిది ఆయనది గొడవలో, తప్పేవరిది ఆయనది. సరే నాదే తప్ప నేను ఒప్పుకుంటా. సో గైస్ ఈ వీడియో అభిలకి హెడ్ఏక్ వస్తుంది. ఒకటే ఒకటి నేను 2 క్వశ్చన్లు అడతా, 2 ఆన్సర్ చెప్పు. నీకు చెప్పే 3 ఉందా? ఉంటుంది చెప్పే. ప్లీజ్. తప్పెవరిది వైజాగ్ పోకముందు, వైజాగ్ పోయినాకైనా? సెకండ్ థింగ్ ఏదో ఇప్పటిదాకా ఏదో మీకు పెట్టాను మీరు స్నాప్లు పెట్టినప్పుడు నిన్న వచ్చినప్పుడు చినుకులు పడ్డాయలేవా? నిన్న మనం వండర్లాకి వెళ్ళి పట్టేది నాకు కూడా తెలుసు. ఈడ కూడా పట్టాయి. మేము అదే చెప్పినాం. మరి మేము అది అడగలేదు. స్నాప్ల గురించి గొడవ అయిందా లేదా, పెట్టలేదని. చూడు స్నాపులు పెట్టు, స్నాప్లు పెట్టి మెసేజ్ చేయలేదని లొల్లి. ఇంతసేపు ఏమన్నా అయ్యా నువ్వు? మెసేజ్ చేయలేదన్న లొల్లి, అదే లొల్లి చెప్తున్నా నేను. సో గైస్ మీకు ఇప్పటికీ అర్థం అవ్వాలి. ఇంకేంటి అర్థమయ్యేది అన్నీ అవదా? ఏమని మెసేజ్ చేయాలక్క? వస్తున్నామని మెసేజ్ చేస్తే వస్తావా? మనము లాస్ట్ అడ్వెంచర్ పోయినాక మెసేజ్ పోయినామని మెసేజ్ చేయలే, మెసేజ్ చేయలే. మీరు వండర్లా పోతున్నారని చెప్పినావు. ఒక్క నిమిషం సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఏం కాలేదు గైస్, అంత స్క్రిప్ట్ గైస్, ఏం కాలేదు. డోర్ కొట్టు. జరిగినాం. చెప్పారు ఇప్పుడు ఏం చెప్తారు చెప్తారు. ఎందుకు కట్ చేశారు రైతారా? మాట్లాడు. ఎందుకు ఆఫ్ చేస్తావు? అమ్మా చెప్పిన ఐస్ క్రీమ్ కావాలా? కావండి నేను 4-5 చిటికలు వేస్తా. తాగబోతున్నా సరే పోదాం పక్క అట్లా కంటిన్యూస్ రాను. సరే కట్ చేయ వీడియో, నువ్వు రాకపోతే వేరే వాళ్ళని తీసుకున్నావు కట్ చేయి. అంటే వేరే వాళ్ళని తీసుకొని పోతే నీకు ఓకే కదా మా చెల్లె? మాతో కాకుండా వేరే వాళ్ళు ఇట్లాంటి అట్లా వేరే వాళ్ళని మొన్న లొల్లైందే దీని గురించి, వేరే వాళ్ళ టాపిక్ గురించి. చిట్టిని తీసుకొని పోతే ఇంకేమైనా తీసుకోవచ్చు. వచ్చుండొచ్చు. నువ్వు రావట్లేవుగా, కట్ చేయి. ఇంకెంతసేపు పెడతావు? ఆయనకు ఎడిటింగ్కి ప్రాబ్లం అవుతుంది. వాట్సాప్ జిన్సుస్కిరియా వై ఆర్ గోయింగ్
మరి స్ప్రింట్ నాకు ఒక దగ్గర నెట్ కూడా కనిపించలేదు. కట్ చేయరా కట్ చేయరా మొక్కలు